మహబూబ్నగర్ హన్వాడ మండలంలోని తువ్వగడ్డ ప్రాంతంలో కూడా గత 10 సంవత్సరాలుగా మా భూములు మాకు కాకుండా మా భూములను ఆక్రమించిండ్రంటూ కూడా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూస్తున్నాము, దాదాపు ఒక 30 మంది వ్యక్తులు కూడా ఇక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించి మా భూములు అన్యాయంగా ఆక్రమించారంటూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేకు ఆర్జీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ వచ్చారు. అసలు చెప్పండి, మీకు ఎలాంటి ప్రాబ్లం, అసలు మీ భూములు మీకు కాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేశారు, అసలు ఏమైంది, అసలు సమస్య ఏంటి? సమస్య ఏంటంటే మాది ముత్తాతల కాలం నాటి భూములు అవి. అయితే మా పెద్దనాయన ఏం చేసిండంటే అవి సీలింగ్ పోతే మా పెద్దనాయన వీటిని మళ్ళీ తీసుకొచ్చిండు సీలింగ్ నుంచి. అయితే ఆ భూమి ఏం చేసిండంటే 2016లోనో ఏమో పట్టా చేయించుకున్నాడు మొత్తం. అంటే ఆ రికార్డుల ప్రకారం ఏమో 2002 నుంచి ఉంది రికార్డుల ప్రకారం. వాళ్ళ అమ్మ నాన్న ఖాట్రావత్ హరిచందర్, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ 2 భార్యల పేరు పైన మొత్తం పట్టా చేయించుకున్నాడు. ఆ 16 ఎకరాల 15 గుంటలు. ఇప్పుడు ఆ ఇండ్లు కూడా ఆ పట్టాలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇండ్లు కూడా చేసి పెట్టి కూల కొడతా అంటుండు. ఇప్పుడు ఆ భూమి గురించి మా సమస్య గురించి వచ్చినాం మేము. అసలు ఈ భూములు ఎంతకాలం నుంచి మీరు పొలాలు చేసుకుంటున్నారు, ఎంతకాలం నుంచి వాళ్ళు ఆక్రమించారు? అది మా రెండు తరాలు అయింది. ఇది మా ముత్తాతల కాలం నాటి పొలం అది. అయితే మా తాతలు మా ముత్తాతలు చేసుకొచ్చిన మా డాడీ వాళ్ళు చేసుకుంటారు. ఆ నుంచి ఇప్పుడు ఏం చేసిండంటే ఈయన హుషారుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం చేసిండంటే తెలివిగా పట్టా చేయించుకున్నాడు. అన్ని దొంగ సంతకాలు తీసుకొని ఆడనే ఎంఆర్ఓ ఎంపీడీఓలు అందరిని పిలిపించి దొంగ సంతకాలు పెట్టించి పట్టాలు చెప్పించుకున్నాడు. ఎవరికి విషయం చెప్పాలి, నేను మీ పొలం ఇట్లా నేను తీసుకుంటున్నాను ఎవరికి చెప్పాలి. పింఛనో ఏదో ఇప్పిస్తానని ఏళ్ళు ముద్ర సాక్ష్యాలు పెట్టించి పట్టా చేయించుకున్నాడు. ఇప్పుడు ఇంతమంది కూడా ఎవరికి అది తెలియలేదా భూమి పట్టాలు ఆయన పేరు మీద వేసుకుంటున్నారని? మేము చదువుకునే యూత్ మొత్తం హైదరాబాద్ అక్కడిక్కడ ఉంటాం, మాకేం తెలియదు. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఊర్లలో ఉంటారు. కానీ వాళ్ళకు ఇగో నాకు ఇప్పుడు పెన్షన్ వస్తలేదు పెద్ద అయినా, నీకు పెన్షన్ చేపిస్తా అని ఏలు ముద్ర పెడితే వాళ్ళు పెడతారు కదా, అట్లా పెట్టించి మొత్తం సంతకాలు చేయించుకొని మొత్తం పట్టా చేయించుకున్నాడు, మొత్తం దొంగ పట్ట. మరి ఈ సమస్యని ఎవరెవరికి చెప్పారు, ఎవరెవరు ఏం సమాధానం చెప్పారు? ఈ సమస్య ఎవరికంటే మండలంలో చెప్పినాం, ఎంపీడీఓకి చెప్పినాం, ఎంఆర్ఓకి చెప్పినాం. యాక్చువల్లీగా మన మేడం లక్ష్మీ మేడం అని ఉంటుంది మన విఆర్ఓ, ఆమెకి ఎన్నోసార్లు చెప్పినాం, మేడం మా ఊళ్ళకు ఇట్లా సమస్య ఉంది, నీళ్ళు రావట్లేదు, ఉన్న మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, అవి కూడా 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి, నీళ్ళు సమంగా తాగడానికి అవి మొత్తం ఒకరోజు పట్టుకుంటే ఈరోజు పట్టుకుంటే రేపు పురుగు పడుతుంది ఆ నీళ్ళలో, ఒకరోజు పట్టుకుంటే నెక్స్ట్ డే పురుగు పడతాయి ఆ నీళ్ళలో. ఆ నీళ్ళు ఎట్లా తాగాలి, ఇప్పుడు మాకు తండకు నీళ్ళు లేవంటే ఆమె ఏం చెప్తుంది, అవే నీళ్ళు తాగుండి, అందరు తాగుతలేరా, ఆమె వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అయితే ఏం చేసినామంటే మొన్న కూడా కంప్లైంట్ ఇచ్చినాం ఎంఆర్ఓకు, ఎంపీడీఓ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. అయితే స్పెషల్ ఆఫీసర్ ఏం వస్తారు, మీ పనులు 8 రోజులు అవుతుంది అన్నారు. 8 రోజులు అయింది, 10 రోజులు అయింది, ఇప్పటి వరకు మాకు సమస్య తీరలే. అందుకనే డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం మేము. ఎమ్మెల్యే సార్ గారికి చెప్తే మేము కలెక్టర్ ద్వారా మేము మీకు న్యాయం చేస్తామని చెప్పిండ్రు. అయితే ఎంతకాలం నుంచి ఈ భూములు మీరు చేసుకుంటలేరు, ఆయన చేసుకున్నారు? ఇప్పుడు మేము చేసుకునేది 3 ఏళ్ళు అయింది సార్. మాకే ఉన్నదంటే చేసుకున్నాము. అంతవరకు భూమి లోపల అంతా చేపించుకున్నాడు, మాకు తెలియదు. పూరా లోపల చేసుకొని ఇప్పుడు తండగోలుస్తున్నాడు మొత్తము అంతా పాడు చేస్తున్నాడు. మాకు భూములు ఏడున్నాయి, మీ భూములు ఏడున్నాయి అంటని మాకు లొల్లి లేపిండు. ఇప్పుడు మీకు ఇస్తా అంటున్నాడు కానీ కొల్లోడు ఏం చేయడు, ఇయ్యడు, ఏమేమో తాగట్లు చెప్తుంటాడు సార్. ముద్దుగా మాట్లాడాడు, ముద్దుగా తీయగా మాట్లాడతాడు కానీ భూములు చేసి ఇయ్యడు. అది చాలా పాపలమైంది సార్ మాకు. దరఖాస్తు పెడితే ఏమన్నారు, మనోళ్ళే అందరూ వాయమకి ఎవరు పట్టించుకుంటారు, ఆ మండలం తిరగని ఎక్కడ తిరగని మనకేం అవసరం అని అన్నారు. నేను శ్రీనివాస్ అన్నతోటికి పోయి, శ్రీనివాస్ గౌడ్ అన్నతోటికి పోయి ఇట్లా చెప్దాము మన బాధ, మనకి ఏమేముంది ఇబ్బంది అదంతా చెప్దామంటే ఆయన వరకు నాకు పోనీయకుంటే నేనేమన్నా నిన్న ఎలక్షన్లు వస్తే నా కొడుకు కింద పడితే శ్రీనివాస్ గౌడ్ అన్నకు నేను అన్న నా కొడుకుకు కాళ్ళు పోయినాయి సార్, 2 కొడుకులు ఉన్నారు, ఒక బిడ్డ ఒక కొడుకు, పెండ్లం ఉంది, ఎట్లా జాక్కుంటాడు ఆయన, నాకు షాపెట్టనీకే ఏడన్నా జాగా చూపిస్తారని చెప్తే చూపించిండు సార్. అవద్దమన్నగూడది ఈ శ్రీనివాస్ అన్నగౌడు కూడా మస్తు నాకు సాయం చేసి నేను చెప్పింది ఈ భూమిల గురించి చెప్పనీయలేరు, నాకు ఆయన చెప్పనీయలేడు ఎవరు లాస్టుగా. అయితే నేను దరఖాస్తు పెడితే చిన్న దిగిపోయిండు కదా, దిగిపోతే సుతమాబా ఉన్న సాయం కూడా వెళ్ళిపోయా, ఏం చేద్దామని మేము బాధలనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నామంటే పోయిన బాధ అయితే పోయిందిలే, మనం పాలోళ్ళం
అందరం ఒక తల్లి కుట్టినోళ్ళం, మేము బయటికి వెళ్ళి వచ్చినాం కదా, మీరు అన్నదమ్ముళ్ళు అందరు చదువుకొని మంచిగా ఏముందో సగం రొట్టెల అందరం పంచుకొని తిందామని అడుకున్నాం సార్. ఆడుకుంటే ఏమంటున్నాడు అంటే ఇప్పుడు భూములు అంటే ఏమంటున్నాడు, ఇయ్యను నేను పట్ట చేపించుకున్నా కాక పెద్దనైనా మీకు ఇస్తా, కానీ ఆ శాంతమ్మ తిరుపతయ్య ఉన్నారు చూడు, వాళ్ళకు ఇంత తుక్కడా కూడా లేదు, ఒక్క ఒడ్డుకు రాయి లేదు వాళ్ళకి తండాల సంబంధమే లేదు, వాళ్ళ ఇల్లే పీకి పారేస్తాను అంటున్నాడు. అయితే సరే మా ముత్తాతల భూమి ఉంది కదా, వెళ్ళిన అది సక్రియన్ నాయక్ అని వచ్చిందే మా ముత్తాతల మామ పేరు మీనకెళ్ళి మాకే లేకుండా అంటున్నాడు. మళ్ళీ వీళ్ళకు కూడా అదే న్యాయం కావాలని మేము పోరాడుతుంటే అది మాకు చెల్లనిస్తలేరు. మరి ఎట్లా చేయాలి, మాకు మా భూములు కావాలి అంతే మాకు.